హలో మిత్రమా, కొత్త వెరైటీగా మామిడికాయ పులిహోర చేస్తాను. చూసి మీరు నేర్చుకోవాలి. కళాయి పెట్టండి, అందులో నెయ్యి కొద్దిగా నూనె కొద్దిగా వేయాలి. పక్కన మనకి ఎంత రైస్ కావాలంటే అంత వార్చుకోవాలి. అన్నం కళాయిలో ముందు ఆవాలు వేయాలి, బాగా మాడిపోవాలి. అవి అన్నం వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ఆ రైస్లో మామిడి కోరేసి అందులో మనకి ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం దంచి అందులోని రైస్లో వేయండి. అది అన్నంతో మూత కప్పేయండి. సాల్ట్ కూడా వేయండి. వేసిన తర్వాత అలాగా కలపండి మెల్లిమెల్లిగా. పులిహోరకి ఎక్కువ కలపకూడదు. మామూలుగా వేడి మీద ఉన్నప్పుడైతే ముద్ద అయిపోతాయి. ఇప్పుడు తాలింపుల్లోని ఆవాలు వేయండి. తర్వాత పల్లీలు వేయండి. శనగపప్పు, మినప్పప్పు, వేయండి. కలపండి. పల్లీలు చక్కగా వేగాలండి, అప్పుడే పులిహోర టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయ వేగాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేయండి. ఇంగువ వేయండి. ఇంగువ మంచి స్మెల్. ఈ రైస్ కొద్దిగా అలా కలుపుతుండాలి. బెల్లం వాటర్ వేయాలండి. కొద్దిగా బెల్లం వాటర్ వేస్తే ఈ పులుపుకి బెల్లం వాటర్ బాగుంటుంది. పోపులు చల్లగా అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత పులిహోరలోని ఈ రైస్లో కలపాలండి నీట్గా. అంతేనండి, పులిహోర రెడీ.